బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకొని ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతన్ని కాపాడేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు పోలీసులు రంగంలోకి దిగారు. కడెం ప్రాజెక్టు నిండడంతో 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టు దిగువన ఉన్న గంగాధర్ వరద మధ్యలో చిక్కుకుపోయాడు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆ ప్రవాహంలో గంగాధర్ అనేటువంటి వ్యక్తి కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గంగాధర్ని సేఫ్గా కాపాడారా? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? దిగువ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సహాయక చర్యలకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కురిసినటువంటి భారీ వర్షాలు అయితే పూర్తి స్థాయిలో జిల్లాను అయితే అతలాకుతలం అయితే చేశాయి. ఇటు కడెం ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 15 గేట్లను అయితే లిఫ్ట్ చేసి దాదాపుగా 1,50,000 క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువన గోదావరిలోకి వదిలారు ఇటు అధికారులు. అయితే ఈ క్రమంలో ప్రతిరోజులాగా ఇటు యథావిధిగా కింద కడెం ప్రాజెక్ట్ కిందనైతే చేపల వేటనైతే కొనసాగిస్తారు. దీంతో కన్నాపూర్ కి చెందినటువంటి గంగాధర్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్ళినట్టుగానైతే స్థానికులు అయితే చెప్తున్నారు. ఓవైపు ఇటు కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు ఇటు అలర్ట్ సైరన్ మోగించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజలు గంగాధర్ ను బయటికి రావాలని చెప్పినప్పటికీ కూడా ఆయన అక్కడే ఒడ్డు పైన ఉండడంతో అయితే ఒక్కసారిగా ఇటు గేట్లు ఎత్తడంతో అయితే పూర్తిగా వరద అయితే అతన్ని చుట్టేసింది. కొంతమేర వరకు అతను ఒడ్డు పైన ఉన్నప్పటికీ కూడా ఇటు ఎన్డీఆర్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు అతన్ని కాపాడడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వరద ప్రవాహంలోనైతే ఆయన కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో ఏదైతే ఈ కడెం ప్రాజెక్ట్ ను ఆనుకొని ఉన్నటువంటి వంతెన పైన ఉన్నవారు కొందరు విజువల్స్ అయితే తీశారు. ఇటు గంగాధర్ అయితే నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు అయితే మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన అయితే ఎక్స్క్లూజివ్ గా చేస్తున్నాం. అక్కడి నుంచి అయితే కొంత దూరం అయితే ఇటు అతను పూర్తిగా ప్రవాహంలో గల్లంతైనట్టుగానైతే అతన్ని చూసిన వారైతే చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఎన్డీఆర్ బృందాలు కూడా గంగాధర్ కోసం అయితే గాలింపు అయితే చేపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. Go!